వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఎస్టీయూ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన జరిగిన జిల్లా పేరులో కడపను చేర్చాలన్న డిమాండ్తో అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా కడప ఏర్పడి 200 సంవత్సరాలైందన్నారు. వైఎస్ఆర్ జిల్లా పేరులో కడపను చేర్చాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. అందుకోసం కలెక్టర్ ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పించి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రెడ్డి తులసిరెడ్డి సత్తార్, టీడీపీ రాష్ట్ర నాయకులు బి హరిప్రసాద్, సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్, చేతి వృత్తిదారుల జాతీయ సమాఖ్య నాయకులు అవ్వారు మల్లికార్జున, వెరసం వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 1908లో సిద్ధవటం కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేశారు. దాన్ని 1812లో అదే పేరుతో కడప జిల్లా పేరుతోనే జిల్లా కేంద్రాన్ని సిద్ధవటం నుండి కడపకు మార్చారు. 2005లో ఇంగ్లీష్లో CUDDAPAH అనే దాన్ని మార్చి KADAPA పెట్టారు, కడపగా పెట్టారు. తర్వాత 2010లో దీన్ని వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టారు. దీన్ని మొదట్లో 1808లో కడప జిల్లా అని పేరు పెట్టడానికి కారణం వచ్చేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడప దేవుని కడప. ఆ దేవుని కడప వెంకటేశ్వర స్వామిని, తిరుమలను ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ యొక్క జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని 2010లో యాదృచ్ఛికంగా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము కేబినెట్ మీటింగ్లో వైఎస్ఆర్ జిల్లా అని యాదృచ్ఛికంగా వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టినా సరిపోయింది. వైఎస్ఆర్ జిల్లా అని మినిట్స్లో రాయడము, అది ప్రాసెస్ కావడము, చివరికి అది కడప అనేది పూర్తిగా తొలగిపోయి వైఎస్ఆర్ జిల్లా అని మాత్రమే రావడం జరిగింది. నేను మరికొందరం అప్పుడే చెప్పాం దీన్ని వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టండి అని చెప్పేసి, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటి వరకు అది జరుగుతూ ఉంది. ఈ జిల్లా పేరు కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టండి అని చెప్పేసి దాన్ని అడిగే దానికోసం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థంగా వైఎస్ఆర్ ఉండాలా, ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పేరు కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ పరంగా మా యొక్క విజ్ఞప్తి. ఆ విధంగా దీన్ని పర్సూ చేస్తాం. 927లోనే మొదటిసారి ఒక రాగి శాసనంలో కనుక్కున్నట్టుగా చరిత్రకారులు చెప్తారు. 1000 ఏళ్ల పైబడిన చరిత్ర ఆ పేరుతో అనుసంధానంగా ఉంది. ఒక నాయకుడి మరణంతో ఈ చరిత్రనంతా రద్దు చేద్దామా, దానికి ఉన్న సాంస్కృతిక ప్రత్యేకతని మర్చిపోదామా? ఈ అభ్యంతరాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఒక ప్రకటన ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు. కలెక్టర్ కూడా అప్పుడు ప్రకటన ఇచ్చారు. అప్పుడే మేము దానికి అబ్జెక్షన్ చెప్పాం. ఎందుకనంటే నాయకులు వస్తారు పోతారు. రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం జీవించారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చేయగలవే ఆయన చేశారు. ఆయనకి చాలా నెగిటివ్ ఇమేజ్ కూడా ఉంది, అది తెలియందేమీ కాదు. బయట ప్రాంతంలో కడప అంటేనే బాంబుల జిల్లా అని అనేవాళ్ళు, ఫ్యాక్షన్ జిల్లా అని అనేవాళ్ళు. ఈ చరిత్ర, ఈ పేరు ఎట్లా వచ్చింది? ఫ్యాక్షన్ అంటే కడప అనగానే ఫ్యాక్షన్ అని లేదా బాంబులు అనేది ఎట్లా వచ్చింది అని అంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పక్కకు తీసి మనం చూడలేము. ఒక ప్రాంతానికి పేరు పెడుతున్నప్పుడు, ఉదాహరణకి కొన్ని జిల్లాలకి, నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు మార్చారు. పొట్టి శ్రీరాములు గారిని ఎవరు వ్యతిరేకించరే, ఆయనకి ఎక్కడ నెగిటివ్ ఇమేజ్ లేదు. అంబేద్కర్ కోనసీమ అని పేరు పెట్టారు. అంబేద్కర్ని ఎవరు వ్యతిరేకించరు. అంబేద్కర్కి ఇంకొక జీవితం లేదు. ఆయన పాజిటివ్గా అని ఆయన ప్రజల కోసం పనిచేసిన పాజిటివ్ చరిత్రనే ఉంది. అట్లా వివాదం లేని, దేశవ్యాప్తంగా ఎంతో గౌరవించే నాయకుల పేర్లు కొన్ని ప్రాంతాలకు, అది కూడా కొత్తగా ఏర్పడిన జిల్లాలకు పెట్టారు. ఈ ఉదాహరణలు కూడా చూపిస్తూ అసలు మొత్తంగా ఎందుకు కడప పేరుని తీసేసి వైఎస్ఆర్ జిల్లాని పెట్టాలనుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తున్న మారిన రాజకీయ వాతావరణంలో వైఎస్ఆర్ అని పేరు ఎక్కడున్నా కూడా ఆ బోర్డ్స్ని ధ్వంసం చేస్తున్నారు. ఇది కూడా మంచి కల్చర్ కాదు. కానీ ఒక వ్యక్తిని మీ దృష్టిలో మంచి వ్యక్తి, మీరు గౌరవించాలని పేరు పెడతారు, దానికి వ్యతిరేకులు వచ్చినప్పుడు దాన్ని ధ్వంసం చేస్తారు. అంటే ఆ నాయకుడి పేరు ఏమవుతున్నట్టు, ఆ విగ్రహాలు ఏమవుతున్నట్టు? అవమానం జరగలేదా మీ నాయకుడికి? వీళ్ళకి ఇంకొక లైఫ్ లేదు. మనం ఏ కల్చరల్ ఇమేజ్గా వాళ్ళని చూస్తామో ఇప్పటికీ అలాగే వాళ్ళని చూస్తూ గౌరవిస్తాం. కాబట్టి కడప ప్రాంతం అనగానే ఇట్లాంటి మహానుభావులు గుర్తొస్తారు. అంత గర్వకారణంగా ఉన్న నాయకులు ఉన్నప్పుడు అవన్నీ మర్చిపోయి ఎందుకు వైఎస్ఆర్ పేరు పెట్టారు అనేసి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాల్ని మేము మళ్ళీ సమీక్షిస్తామని కొత్తగా వచ్చిన ప్రభుత్వం అంటుంది. ఇది కూడా ఒక అనాలోచిత నిర్ణయమే, జిల్లా పేరు మార్చడం అనేది. జిల్లా పేరు మార్చడం, ప్రాంతాల పేర్లు మార్చడం మంచి సంప్రదాయం కాదు. మార్చడం మొదలు పెడితే ఈరోజు ఒక నాయకుడు వస్తాడు, రేపు ఇంకొక నాయకుడు వస్తాడు.